మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తనకు టికెట్ ఇచ్చింది ఏఐసీసీ గాని రాజగోపాల్ రెడ్డి కాదన్నారు. నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. రాజగోపాల్ను గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోందన్నారు సామెల్. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. నన్ను ఏం గెలిపించాలి తప్పదు. నాకు నేనుగా నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. నువ్వు గెలుస్తావని చెప్పి నాకు అలా అబద్ధం ఆడను నేను. నువ్వు గెలిస్తే సామెల్ కాంగ్రెస్లోకి వస్తాను. అప్పుడు ఆయన బీజేపీలో ఉండి నేను కాంగ్రెస్ చేయలే, ఆయన గడ ముంగట నేను కాంగ్రెస్ చేయలే. నిన్న నా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్తే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను పోతుంటే, ఆయన మినిస్టర్ కాబట్టి సమీక్ష కోసం రాలేదు, ఒక చావు కోసం. నువ్వు సాగు కోసం నువ్వు ఆ రోడ్డు కోసం నేను దాదాపు 100 సార్లు చెప్పిన. 2 కిలోమీటర్ రోడ్డు వారు పరిశీలించారు నిన్న పోతూ. కానీ నాకు ఒక మాట చెప్తే నేను కూడా పోదు కదా. ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లు వేసినారు, మాదిగలు ఆయనకు ఓట్లు వేసినారు. ఒక్క మాదిగల రెడ్లతోనే కాదు రాజ్యం. రాజకీయంగా చావు డప్పు కొడతా అన్నారు. ఇక అది రాజకీయం అయిపోయింది, దాన్ని క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.